జై శ్రీరామ జై శ్రీకృష్ణ. అనేక జన్మానాం అపేక్షయా మనుష్య జన్మ ఉత్తమోత్తమ. అన్ని జన్మల కంటేనూ మనుష్య జన్మ చాలా ఉత్తమమైనది. మరి ఇటువంటి మనుష్య జన్మ ఎత్తినందుకు ప్రతి ఒక్కరూ పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి, ఎలా జరుపుకుంటే మన సనాతన ధర్మం నిలబడుతుంది, సనాతన ధర్మాచరణ ప్రకారం పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి. ఈ దేహం ఏదైతే ఏర్పడిందో కేవలం స్త్రీ పురుషుల సంగమం వల్లనే ఏర్పడింది అనుకుంటే, కేవలం భౌతిక సంగమం వల్లే ఏర్పడింది అనుకుంటే అది మహామూర్ఖత్వం అవుతుంది అంటుంది భగవద్గీత. అందుకే ఈ దేహం అనేది కేవలము స్త్రీ పురుషుల సంగమ ఫలితం కాదు, ఇది భగవత్ ప్రసాదితం. ఇటువంటి భగవత్ ప్రసాదితమైన ఈ దేహాన్ని ఏ రకంగా సమాజం కోసం ఉపయోగించాలి, ఆధ్యాత్మిక జీవనం ఎలా గడపాలి, ఇది తెలుసుకోవడానికి ప్రతి సంవత్సరం మనకు పుట్టినరోజు అనేది ఒక పర్వదినం అనేది రావడం జరుగుతుంది. పుట్టినరోజు అంటే కేకులు, కూల్ డ్రింక్లు, ఈ రకమైన సంబరం, దిగజారిన సంబరం చేసుకోవడం కాదు. మన జన్మను ఉత్తమంగా మలుచుకోవడానికి మనం సంకల్పించుకోవాల్సిన ఒక రోజు, మనలో ఉన్న పరమేశ్వరుణ్ణి గుర్తించాల్సిన ఒక రోజు. కాకపోతే చిన్నతనంలో అజ్ఞానంలో ఇది అర్థం కాకపోవచ్చు, కానీ ప్రతి పుట్టినరోజును ఈ రకంగానే జరుపుకోవడము, కేకులు, కూల్ డ్రింక్లు, నలుగురిని పిలుచుకొని ఆ విషయాన్ని పంచడం అనేది శ్రేయస్కరం కాదు. అందుకే పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి అంటే ఉదయాన్నే లేవాలి, తలస్నానం చేయాలి, ఒక కొత్త అనుభూతిని పొందాలి, తల్లిదండ్రులకు నమస్కరించాలి, దేవాలయానికి వెళ్ళాలి, అక్కడ ప్రశాంతంగా కొంతసేపు గడపాలి, దైవ సన్నిధిలో గడిపి మన ఆంతర్యంలోకి ప్రవేశించాలి, ఆలోచన ఆంతర్యంలోకి వెళ్ళాలి. అలా నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ జన్మ ఎందుకు, ఈ జన్మ ఎత్తినది ఎందుకు, ఈ జన్మలో నేను చేయాల్సింది ఏమిటి, నా కర్తవ్యం ఏమిటి, భగవంతుడు ఈ దేహాన్ని నాకు ఎందుకు ప్రసాదించాడు, ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలో మునగడానికి దేవాలయానికి వెళ్ళాలి. అనంతరం కొంచెం గ్రాసాన్ని ఆవుకి పెట్టాలి. ఆవుకి పెట్టకపోయినా కానీ ఎవరికైనా లేని వారికి ఒక్కరికైనా కానీ అన్నదానం చేసినట్టయితే ఆ పుట్టినరోజు సార్థకమవుతుంది, ఆ పుట్టిన జన్మ సార్థకమవుతుంది. కాబట్టి పుట్టినరోజు నాడు ఆ రోజును వృధా చేయకుండా, అనవసరమైన దిగజారిన సంబరాలకు వెళ్లకుండా ఉత్తమోత్తమైన రీతిగా పుట్టినరోజు జరుపుకోవడం శ్రేయస్కరమని నా అభిప్రాయము. కాబట్టి తల్లిదండ్రులకు నమస్కరించి దేవాలయానికి వెళ్ళి దైవ పూజ చేసుకొని ఎవరికైనా ఒకరికి అన్నదానం చేస్తే, ఒకరికే కాదు, శక్తి కొలది ఎంతమందికైనా చేయొచ్చు, కనీసం ఒక్కరికైనా చేయాలి. ఇలా జరుపుకుంటేనే పుట్టినరోజు, లేకపోతే అది పుట్టినరోజు కానే కాదు. జై శ్రీరామ జై శ్రీకృష్ణ.